స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క సూచన మేరకి ఈ ఆలయంలో ఆభరణాలు చేయాలన్నా, ఒక బ్రహ్మోత్సవ కార్యక్రమం చేయించాలన్నా, ఒక వైభవోత్సవ కార్యక్రమం చేయించాలన్నా ప్రతి భక్తుడిని పాత్రధారుడుగా చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మాత్రమే మిమ్మల్ని అందరినీ కూడా విరాళాలు కోరడం జరుగుతుంది. ఏమిట్రా బాబు, విరాళం ఇచ్చిన తర్వాత చాలాసేపు మాట్లాడి మా మెడలు వంచి ఒక దండ వేసి ఒక శాలువా కప్పి మళ్ళీ వెంటనే విరాళం అడుగుతున్నారని మీరు భావించకండి. ఈ సన్మానము, ఈ ప్రసాదము మీరు చేసినటువంటి కార్యక్రమానికి ఒక ప్రతీక. ఇక్కడ ఒక 200 మంది ఉంటే మీరు చేసినటువంటి కార్యక్రమం వారందరికీ తెలిస్తే సమాజంలో ఈ వ్యక్తి చాలా మంచివాడు, భగవంతుడి యొక్క కార్యక్రమంలో పాల్గొంటాడు, ఇతను సరళ స్వభావి అనేటువంటి పేరు వ్యక్తిగతంగా మీ అందరికీ వస్తుంది. తద్వారా సమాజంలో మీరు మంచి పాత్రని పోషించడానికి అవకాశం ఏర్పడుతుంది.